నంబర్ వన్ అంటారు. అసలైన #1 గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడైతే కొంచెం ఒక ప్రాపర్గా తీసుకొచ్చి ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ పిలిపించి ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం. ఓకే, తర్వాత మీరు క్రైమ్ 3 టౌన్ క్రైమ్లో బాగా గుర్తుపెట్టిన సంగతి, ఎందుకంటే అక్కడ టెంపుల్స్ ఉంటాయి, ఇక్కడ దొంగతనం జరుగుతుంటే ఉండి ఒక దగ్గర ఎత్తుకెళ్ళిపోతారు. 3 టౌన్ క్రైమ్ అప్పుడు పెద్ద చాలా వ్యాస్ట్ జ్యూరిడిక్షన్ ఉంటుందండి. అంటే నైట్ హెచ్పీ డే హెచ్పీ ఉంటాయి, నైట్ డే అన్నీ ఉండేవి, ఎక్కువ నైట్ హెచ్పీలు ఉండేవి. అయితే ఎంఈపీ కాలనీలు ఎక్కువ అయ్యేవి. ఎందుకు అయ్యేవి అంటే అది ఎంఈపీ కాలనీలో కంటిన్యూగా హౌసెస్ ఉంటాయి, ఇండిపెండెంట్గా హౌసెస్ ఉంటాయి, ఎక్కువ దొంగతనాలు అయ్యేవి. ఏరియా పెద్దదవడం వల్ల కూడా అక్కడక్కడ చాలా చోట్ల దొంగ. అందులో ఒక దున్నా కృష్ణ అని ఒక క్రిమినల్ ఉండేవాడు. దున్నా కృష్ణ అతను యాక్చువల్గా ఫాదర్ పంజాబీ, మదర్ మన వైజాగ్. వాడు చాలా మంచి అఫెండర్. వాడు నైట్ హెచ్పీలో ఎలాగంటే బెడ్రూమ్లో ఫ్యామిలీ పడుకుండగానే లోపల బోల్ట్ వేస్తుంటే వాడు చాలా, అది నేను అంతా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేం కానీ, బోల్ట్ కిటికీలోంచి షూ లేస్ కట్టి కర్రకు తగిలించి ఆ బోల్ట్ కిందకి దించి ఇన్మేట్స్ ప్రజెన్స్లోనే బెడ్రూమ్లో కాళ్ళ దగ్గర బీరువా దగ్గర దొంగతనం చేసేవాడు. ఎలాంటి సౌండ్ రాదు, అంత ప్రొఫెషనల్. నాకు ఒకళ్ళిద్దరు ఒక ఫ్యామిలీ అయితే లేదు మాకు ఏదో మత్తు ఇచ్చారు, లేదంటే మాకు మత్తు చల్లేశారు, దానివల్ల మాకు లేదంటే బీరో సౌండ్ వస్తుందని. అయితే మాకు ముందు తెలియదు, మేబీ నిజమేమో అనుకున్నాం. తర్వాత ఆడు దొరికిన తర్వాత దున్నాకృష్ణ దొరకడం కోసం చాలా కష్టాలు పడ్డాం. చాలా ఎక్కువ నేరాలు చేశాడు. అతను కూడా సాలూరులో ఎక్కడ ఉండేవాడు. సాలూరులో ఉండి దొరికిన తర్వాత తెలిసిన సాలూరులో ఉండి అక్కడ ఒక రూమ్ తీసుకుని అక్కడ కుక్కలన్నిటికి పెంచి వాడికి ఏమైనా టిఫిన్లు పెట్టడం, చుట్టుపక్కలతోటి బాగా మాట్లాడడం, ఎక్కడైతే అఫెన్స్ జరుగుతుందో అందులో ఫోటోలు తీసుకెళ్ళేవాడు. ఫోటోలు తీసుకెళ్ళి మా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని చెప్పి వాళ్ళని నమ్మించేవాడు అనమాట. అలాగే చాలా అఫెన్స్లు చేసేవాడు. వాడిని దొరికినప్పుడు కొంచెం మేము చాలా ఎక్కువ కేసెస్ డిటెక్ట్ అయినా అది హ్యాపీ మూమెంట్. అంటే వాడు ఏం చెప్పాడండి, చెప్పింది నిజమా అబద్ధమా? దొరికిన తర్వాత అన్ని నిజాలు చెప్తాడు, అబద్ధం ఏది చెప్పడు, ఏం చేసాడు అన్నీ చెప్పేస్తాడు. అది ఏమో కరెక్ట్ మొత్తం ముందు లేదు, మొత్తం ఏం లేదు. మరి ఎలా చేస్తాడట? అంతే. అంటే కామన్గా ఏంటంటే మిడ్-నైట్ 1 to 3 మధ్యలో అఫెన్స్లు ఎక్కువ అవుతాయి. మీరు అబ్జర్వ్ చేయండి, 1 to 3లో మీకు ఎప్పుడు మెలకు రాదు. అంటే ఒక డయాబెటిక్ పేషెంట్ ఏదైనా యూరినల్స్కి వెళ్ళడం తప్పించి, అదర్వైజ్ అది చాలా సౌండ్ స్లీప్ టైము. ఆ టైంలో చేసినప్పుడు మనకు తెలియదు, అంతే తప్పించి మత్తు గిత్తు ఏం లేదు. దొరకగానే వెంటనే రిసీవర్ దగ్గర తీసుకెళ్తాడు, హ్యాండ్ ఓవర్ చేస్తాడు. దొరకంగానే వాడు మళ్ళీ దెబ్బ తినడం కొట్టడం లాగా కూడా కాకుండా చక్కగా ఏది కావాలో బిర్యానీ కావాలంటాడు, చేస్తే వాడు చక్కగా అన్నీ చెప్పేసేవాడు. అలా చాలా అఫెన్స్లు చేశాడు. కానీ వాడు చెప్పేది ఇట్లో వాడికి రిసీవర్కి పడక తప్పుడు సమాచారం అంటే చెవులు ఉంటారు కదా కొంతమంది, ఆ పర్టికులర్లో లేదు సమాచారం. అంటే వాడు సింగిల్ అఫెండర్ అండి, అది మనకి మధ్యలో మరి గేమ్ తెలీదు. బోల్డ్ తీసుకొచ్చి రిసీవర్ ఉంటాడు కదా, వాడికి ఇస్తాడు కదా. ఆ రిసీవర్కి వాడికి పడలేదు అనుకోండి, అంటే రిసీవర్కి వాడికి పడకపోవడం అంటే కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ షాపులు తీసుకోలేదని అంటారు అనేవారు అప్పట్లో. వీళ్ళు కూడా రెగ్యులర్గా ఒకరినే చెప్తే మళ్ళీ ఆడు రేపొద్దున మళ్ళీ బంగారం ఇస్తే వాడు మళ్ళీ మనకి డబ్బులు ఇవ్వడానికి కొన్ని తప్పులు చెప్పడం జరుగుతుంది. ఈ కొంచెం జరుగుతుంది. ఇప్పుడైతే అన్ని సీసీ కెమెరాలు వచ్చినాయి కాబట్టి సీసీ కెమెరాలు వెరిఫై చేసుకోండి అని షాప్లో అంటున్నారు. దాన్ని బట్టి రికవరీ ఇవ్వాల్సిందే. ఓకే, 3 టౌన్ తర్వాత కొత్తూరు. 3 టౌన్ తర్వాత కొత్తూరులో ఎంతకాలం చేశారు? 3 years 1 month చేసి. బాగా లాంగ్ టైం అది. అక్కడ ఏముందంటే మీ మార్క్ అక్కడ యాక్చువల్గా కొత్తూరు అంటే శ్రీకాకుళం జిల్లా ఒక పేరు ఏంటంటే, కొత్తూరులో చేస్తే రాష్ట్రంలో ఎక్కడైనా చేసేవచ్చు అనేవారు. ఎందుకంటే అంత లిటిగేషన్ ఎక్కువ ఉండేది. మనకన్నా ముందు ప్రెస్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి మన స్టేషన్కి వచ్చేవాళ్ళు, ప్రెస్కి కంప్లైంట్ ఇచ్చి మన పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు. అయితే అక్కడ కొంచెం చిన్న విలేజెస్లో గొడవలు అవి ఉండడం అవి ఎక్కువ ఉండేవి. అయితే దాంట్లో అప్పుడు మాకు ఆర్డీఓ గారు ఆయన ఉండేవారు, గంగాచలం గారని, పాల్గొండ ఆర్డీఓ. మేము 107 బైండ్ ఓవర్లని అప్పుడు ఎఫ్ఐఆర్లు వేసాం. ఎవరైనా చిన్న గొడవలు అంటే చిన్న ఇష్యూస్ కూడా 2 గ్రూపుల కింద అయిపోయి అలాగ అయ్యేది. దాని మీద 107 వేసి వాళ్ళు బైండ్ ఓవర్ చేసి ఆయన గంగాచలం గారు బాగా కంట్రోల్ చేశారు. వాయిదాలు వేసి దాని మీద ఆ తాలూకా ఉండే గొడవలకి బాగా
అంటే 3 సంవత్సరాల్లో అంత పీస్ఫుల్గా అయిపోయిందా? 3 సంవత్సరాల్లో పీస్ఫుల్గా అంటే యాక్చువల్గా కొత్తూరు పక్కనే బత్తిలి అంటే బామిని మండలం, ఒక పక్కన సీతంపేట. కొత్తూరు అనేది సర్కిల్ హెడ్ క్వార్టర్. యాక్చువల్గా ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా బత్తిలి కానీ, కొత్తూరు కానీ, సీతంపేట కానీ అప్పట్లో ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా బాగా ఉండేది. నేను వచ్చే ముందే యాక్చువల్ 3 టౌన్ క్రైమ్ నుంచి కొత్తూరు రావడం జరిగింది. నాకు నా బ్రాటప్ అంతా ఏలూరు. ఫస్ట్ టైం మండలంలో చిన్న ఊర్లో ఉండడం ఫస్ట్ టైం నాకు. అక్కడి నుంచి కొత్తూరు జాయిన్ అవ్వడం జరిగింది. అయితే నేను రాకముందు బామిని ఎండిఓ ఆఫీస్ పేల్చేయడం జరిగింది, ఎంఆర్ఓ ఆఫీస్ పేల్చేయడం జరిగింది. డిఎస్పీ గారు జీప్ బ్లాస్టింగ్ అయింది. మొలకజోడు అని ఒక రైస్ మిల్లు డెకాయిటీలో బ్లాస్టింగ్ అయ్యింది, అందులో కానిస్టేబుల్ చనిపోయాడు. జస్ట్ నేను వచ్చే 3 months ముందు ఇవన్నీ జరిగినాయి. అయితే ఈ 3 years 1 monthలో అప్పుడు ఎస్పీ గారు నాగిరెడ్డి గారు, తర్వాత ఎక్కువ పీరియడ్ ఆయన, తర్వాత శివధర్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు ఈ సార్లిద్దరూ చేశారు. ఆ 3 years 1 monthలో కూడాను అంటే నేను కొత్తూరనే కాకుండా బత్తిలి, సీతంపేట, బామిని మండలం ఆల్మోస్ట్ హాఫ్ ఏరియా అంతా కూడా మూమెంట్ ఏదున్నా కానీ నేను ఇన్ఫర్మేషన్ సోర్స్ పెట్టడం, దాని మీద వర్కౌట్ చేయడం, మంచి వర్క్ చేయడం కూడా జరిగింది. నేను వెళ్ళిన పీరియడ్ 3 years 1 monthలో కూడా ఒక సింగిల్ ఇన్సిడెంట్ అయితే మాత్రం బత్తిలి కానీ కొత్తూరు కానీ లేదు. ఏం చేశారండి? నేను చేసింది కొంచెం ఇన్ఫార్మింగ్ సిస్టమ్ పెట్టడం జరిగింది. ఆ పెట్టిన దాని మీద వాళ్ళ మూమెంట్ ఎప్పటికప్పుడు మూమెంట్ తెలుసుకోవడం జరిగేది. ఆపరేషన్స్కి, కోమింగ్ ఆపరేషన్స్కి వెళ్ళేవాళ్ళం, వెహికల్ చెకింగ్, తర్వాత కల్వర్ట్స్, రోడ్స్ చెకింగ్, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ 3 years 1 monthలో సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. మెయిన్ ఏంటంటే మాకు రోజు చాలా రాత్రులు ఎండిఓ ఆఫీస్ బిల్డింగ్ మీదే పడుకున్నాం. ఎందుకంటే అక్కడ మా బ్యాచ్మేట్ ఉండే ఒకటి ఇన్స్పెక్టర్ బత్తిల్లో కోటేశ్వరరావుని. ఎవరండి? కోటేశ్వరరావు. అతను ఏం చేసేవాడంటే 7:30 తర్వాత అటు నుంచి బస్సులు ఉండేవి కాదు. నాకు రాత్రి 9ంటికి ఎస్పీ గారు ఫోన్ చేసేవారు, అది ఎండిఓ ఆఫీస్ బ్లాస్ట్ చేసేస్తారని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అర్జెంటుగా టీంని పట్టుకు వెళ్ళిపోనంటే, అలాగే సార్ మాకు 10 o'clock బస్సు ఉండేది, లాస్ట్ బస్సు కొత్తూరు నుంచి బామిని బత్తిలి వెళ్ళే బస్సు. అప్పటికప్పుడు మా మెన్న పుల్అప్ చేసి వెపన్స్ తీసుకుని రాత్రి 10ంటికి బస్సు ఎక్కి బామిని దగ్గరలో, అంటే మళ్ళీ అక్కడ దిగకూడదు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో దిగి నైట్ వెళ్ళిపోయి నైట్ అక్కడ అంబుష్ చేసుకుని ఉండేవాళ్ళు. అలా చాలా రాత్రులు ఎండిఓ ఆఫీస్ మీద పడుకోవడం జరిగింది. టాస్కులు కూడా కూమింగ్ అప్పుడు నాగిరెడ్డి గారు జస్ట్ మ్యాప్ మీద మొత్తం 3 days 4 days అలాగే ఇచ్చేవారు. అది మొత్తం టాస్క్లో చేసేవాళ్ళు. అంటే 3.5 సంవత్సరాలు, 3 years 2 months. ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారు? పలాస కాశీబుక్ వచ్చేసరికి ఏంటంటే అన్నీ ఉంటాయి. పలాస కాశీబుక్లో రౌడీజం ఉండేది, మావోయిస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా ఉన్నది. ఎందుకంటే అక్కడ ఇంతకుముందు సినిమా థియేటర్లో పేల్చేశారు. రౌడీలు వచ్చేసరికి డైరెక్ట్ మీ సినిమా కూడా తీశారు. ఈ పలాసకు సంబంధించి సినిమా కూడా వచ్చింది. డైరెక్ట్గా రోడ్ల మీద మర్డర్ చేసుకోవడాలు, తర్వాత ట్రాఫిక్ ఆస్పెక్ట్లో, ట్రాఫిక్ అప్పటికి హైవే అవ్వలే, ఆ 3 road జంక్షన్ నుంచి వెళ్ళేది హైవే. అంటే అన్నీ కలిసి కాశీబుగ్గ పలాస, దానికి కూడా మంచి పేరు ఉంది అప్పట్లో. అంటే జిల్లాలో అదొక ప్రెస్టీజియస్ పోలీస్ స్టేషన్ అప్పట్లో పలాస కాశీబుగ్గ. అదేంటంటే నాకు అన్ని వింగుల్లో చేశాను. కొత్తూరు ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ చేశాను, క్రైమ్ వచ్చి 3 town క్రైమ్ హెవీ చేశాను, లా అండ్ ఆర్డర్ 2 town లా. ఈ 3 ఎక్స్పీరియన్స్ నాకు అక్కడ కాశీబుగ్గ పలాసలో పనికొచ్చింది. ఓకే. నేను వెళ్ళే ముందు అందరూ అనుకున్నారంటే ఈయన చేస్తాడా చేయడం, అప్పటివరకు సీనియర్ ఎస్ఐలు చేశారు, ఈయన చేస్తాడా చేయలేడు అని అనుకునేవారు. బట్ కాశీబుగ్గ వెళ్ళిన తర్వాత సక్సెస్ఫుల్గా 2 years 4 months అక్కడ చేశాను. ఓకే. ఆ 3 సంవత్సరాలు మీకు బాగా గుర్తుపెట్టిన సంగతి చెప్పండి. ఆ 2.5 yearsలో మాకు మనీష్ కుమార్ సిన్హా ఎస్పీ సార్, అప్పుడు సార్ టైంలో మంచి ఎక్స్ట్రీమిస్ట్ వర్క్స్ చేయడం జరిగింది. డంపులు రికవరీ చేసాం, 4 మావోయిస్టులను సరెండర్ చేయించాను. అది ఎలాగంటే సుమిత్ర అని, ఇప్పుడు అలాగే బత్తిని మోహన్ రావు ఒకడు, వాళ్ళ వైఫ్, తర్వాత కూనే కోదండరావు ఏంటంటే
ఈ సుమిత్ర అని ఈమె, ఇదొక స్టోరీ. ఇది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడ హాస్పిటల్లో ఒక మావోయిస్ట్ ఆర్ సింపథైజ్ ఎవరో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పుడు నా దగ్గర సిఆర్పిఎఫ్ ఉండేవారు. వెంటనే సిఆర్పిఎఫ్ ఫోర్స్ని రెడీ చేసుకున్నాను. నేను బయలుదేరుతున్నా, రెడీ అయ్యి వెళ్తున్నసరికి ఎస్పీ గారు ఫోన్ చేశారు, అశోక్ ఇలాగా అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని అంటే, లేదు సార్ నాకు కూడా ఇన్ఫర్మేషన్, నేను వెళ్తున్నాను సార్ అన్న. ఫోర్స్ని తీసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మొత్తం బెడ్లన్నీ చెక్ చేసుకుంటూ వెళ్తే, ఒక ప్రైవేట్ హాస్పిటల్ అది పలాసలోనే, చెక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక లేడీ పర్సన్ బెడ్ మీద పడుకుని ఉంది. ఆమెని చూడంగానే మనకు అర్థమైపోద్ది అది మావోయిస్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. సరే వెంటనే ఆ టైంలోనే మళ్ళీ ఎస్పీ గారు ఫోన్ చేశారు, సార్ నేను ఐడెంటిఫై చేశాను సార్ అని చెప్పడం జరిగింది. సార్ అన్నారు, జాగ్రత్త, కొంచెం వాళ్ళ టీం ఏదో దగ్గరలో ఉన్నది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది, చుట్టూ ఉన్నారు అంటే, లేదు నో ప్రాబ్లం సార్, సిఆర్పిఎఫ్ ఉంది, ఏమైనా వస్తే చూసుకుంటాం సార్. తర్వాత ఆ మత్తులో ఉంది, ఆమెకి ఏంటంటే అబార్షన్ అయింది. అబార్షన్ చేయించుకోవడానికి వచ్చింది. ఎవరు స్టేట్ గవర్నమెంట్ మెంబర్ ఆవిడ? కాదు ఓన్లీ ఆవిడ అప్పుడు సుధాకర్ గన్మన్ చేసింది, మంచి అంటే ఏసీఎస్ మెంబర్ అన్న కానీ బట్ యాక్టివ్ మావోయిస్ట్. అయితే అంటే అప్పుడు తెలియలేదు మాకు. సరే ఆమెని తర్వాత కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ అది తీసుకుని ఆమెని తీసుకురావడం జరిగింది. అప్పుడు సీనియర్ ఎస్ఐబి వాళ్ళు వచ్చి ఇంటరాగేట్ చేస్తే ఆమె ఏమీ చెప్పలే, నేనేదో పలానా ఊరు వేరే ఊరు, నాది విజయనగరం జిల్లా ఏదో విలేజ్ చెప్పింది ఆవిడ. ఆ విలేజ్ చెప్పింది అని చెప్తే ఇంటరాగేషన్ చేసాము పోవటంతో తర్వాత ఎస్పీ గారు తీసుకురమ్మంటే తీసుకుని వెళ్ళాం. తీసుకుని వెళ్తే అప్పుడు ఎస్పీ గారు కూడా మాట్లాడారు. ఆ రోజు రాఖీ బాగా గుర్తు నాకు ఎస్పీ గారికి తర్వాత ఇంకొక ఎస్ఐ విజయ్ కుమార్ అని, అప్పుడు విజయ్, ముగ్గురికి ఆ అమ్మాయి రాఖీ కట్టడం, ప్రెస్ మీట్ అవన్నీ పెట్టడం. ప్రెస్ మీట్లో సెంటిమెంట్ వాడారు, జస్ట్ సెంటిమెంట్ ఏం కాదు మామూలు. అయిన తర్వాత సరే ఆమెని ఒక రూమ్ తీసి ఉంచాం. తీసి ఫస్ట్ ఎస్పీ గారు అన్నారు రూమ్ తీయలేదు, ఫస్ట్ ఏం చేద్దామని అడిగారు. ఇక్కడ క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ ఏదో ఉంటే అక్కడికి చెప్తామని అంటే, సరే సరే అనుకున్నాం. అక్కడ తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు, వద్దండి ఆమె ఇక్కడికి వస్తే, ఇది జరిగింది 2006 or 7 వద్దండి అని వాళ్ళు అలౌ చేయలేదు. అప్పుడు మళ్ళీ వేరే ఒక రూమ్ తీసి ఆమెను అక్కడ పెట్టి ఆమెకు హోంగార్డ్ సపోర్ట్ చేసి ఆమెని సొంత ఇంటికి తీసుకెళ్దామని, ఎందుకంటే ఈమె దొరికిపోయిందని మళ్ళీ మా వయసులో ఏమైనా చేస్తారన్న భయానికి ఆమెని ఉంచడం జరిగింది. ఎక్కడ? శ్రీకాకుళంలోనే. అప్పుడు ఆమెని మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపిద్దామని, వాళ్ళ ఇంటికి వాళ్ళ ఊరు విజయనగరం రిమోట్ ఏరియాలో గొమ్మలక్ష్మీపురం అటువంటి ఆ ఏరియాలో పంపించడం జరిగింది. అయితే అక్కడ ఏదో ఊరి పేరు చెప్పేసింది, అక్కడ వెరిఫై చేస్తే ఆమెది ఆ ఊరు కాదు, అబద్ధం చెప్పిందని తెలిసింది. అలాగా కొద్ది రోజులు ఆమెని ఎక్కువ రోజులు అలా ఉండడం ఉంచాం, ఆమె ఫ్రీగానే కంఫర్ట్గానే ఉంచాం. అయితే నేను అప్పుడప్పుడు ఒక 1 week 5 daysకి వెళ్ళడం, మాట్లాడడం ఆమెతో, అలా ఎక్కువ ఇంటరాక్ట్ అవడంతో ఆమె ఒక్కొక్కటి మంచి ఆమె యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మాకు చెప్పడం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని ఎవరైతే ప్రెగ్నెంట్ అయ్యిందో అతన్ని ఎలాగైనా సరెండర్ చేయాలని నా ఆలోచన. ప్రెగ్నెన్సీ వచ్చిందో వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. కూనే కోదండరావు ఈ అమ్మాయి. ఎవరండి? కూనే కోదండం అని ప్రజెంట్ మనస మండలం. ఎలియాస్ ప్రకాష్ చాలా పేర్లు ఉన్నాయి. అయితే ఆమెతోటి మాట్లాడి చేసి అదొక పెద్ద చాలా వర్కౌట్ చేయడం జరిగింది. అయితే ఆ వర్కౌట్లో ఏంటంటే నేను అతను మావోయిస్ట్ పార్టీలో ఉండగానే నేను ఫోన్లో మాట్లాడాను. అతనికి నేను ఈ అమ్మాయి తాలూకా మావయ్య అని చెప్పా. మీరు ఏం పని చేస్తారని అడిగాడు. అంటే దీని ముందు చాలా స్టోరీ నడిచింది. ఈ అమ్మాయిని కాసేపుకు తీసుకొచ్చి ఒక హోంగార్డ్ రూమ్లో పెట్టి ఈ అమ్మాయితోటి మాట్లాడి ఒక లెటర్ తయారు చేయించి ఈమెకి ఒక సిమ్ ఇచ్చి ఒక మొబైల్ ఇచ్చి ఈమెతోటి ఒక లెటర్ రాయించి ఈ లెటర్ పట్టుకుని బామిని వెళ్ళి నైట్ టైము
బాబు టీమ్ తోటి బాగా అప్పుడు ఫుల్ ఎఫెక్టెడ్ ఏరియా టీమ్ తోటి వెళ్ళి ఈమెకి ఎవరైతే కొంచెం అక్కడ సింపథైజర్ ఉంటాడో వేరే సివిల్ కానిస్టేబుల్ పంపించి అతనికి లెటర్ ఇప్పించి ఆ లెటర్ నువ్వు ఏం రాస్తావు రాయి అతను బయటికి రావాలి రాసి ఆ లెటర్ ఇప్పించాం లెటర్ ఇప్పించిన దాని మీద కొద్ది రోజులకి కిందకు వచ్చి ఫోన్లో మాట్లాడాడు ఆ అమ్మాయితో నెంబర్ పెట్టాం మొబైల్ నెంబర్ పెట్టాం కదా అప్పుడు కొత్తగా వచ్చిన మొబైల్ కొత్తగా వచ్చింది ఫోన్లో మాట్లాడాడు నేను కూడా ఫోన్లో మాట్లాడిన తర్వాత నేను కూడా మాట్లాడాను మీరెవరు ఏంటని అడిగాడు మీరెవరు ఏంటంటే నేను సుమిత్ర వాళ్ళ మావేనని చెప్పాను ఏం పని చేస్తానంటే నేను టీచర్ అని చెప్పాను పర్సనల్ గర్ల్స్ 1-to-1 లేదు ఫోన్లో ఓకే ఆయనకి తెలియదు సుమిత్ర బ్యాక్గ్రౌండ్ అప్పటికి దళనం ఉంది ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు ఓకే తెలీదు నమ్మాడు నమ్మిన తర్వాత మా అంటే మీ వాయిస్ని వాడు గుర్తుపట్టలేదు పోలీస్ భాషలో మాట్లాడు పోలీసు భాష నేను మావేనండి అని స్లాంగ్ వచ్చి మార్చి పలకలు దిగింటా హెల్మెట్ ఉన్నదా బండి ఉందా మీకు అని అడిగాడు హెల్మెట్ పెట్టుకుని అంటే కలవడం కోసం 2-వీలర్ ఉందా అని అడిగి అది మాట్లాడా అన్నీ మాట్లాడు ఆఖరికి అతన్ని బయట తీసుకొచ్చి సరెండర్ చేసి ఎక్కడ దొరికాడు మీకు వచ్చాడు అతను వచ్చేసాడు ఓకే బయటకు వచ్చాడు అతను బయట నుంచి 3-4 సార్లు మాట్లాడినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఎక్కడి నుంచి మాట్లాడుతున్నా ఇన్ఫర్మేషన్ ఉంది ఆ నెంబర్ తెలిసిపోయింది బట్ మామూలు కొంతమంది పట్టేసుకుందామని అన్నారు వద్దొద్దు పట్టుకుంటే స్లిప్ అయితే మరి ఇంక బయటికి రాడు అలా వద్దు వస్తున్నాడు వచ్చినాడు మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అలాగే అతన్ని ఓపిక వెయిట్ చేద్దాం చేసి అతను సరెండర్ చూపించాం వీళ్ళిద్దరిని బేసిస్ ఇంకొక ఇద్దరిని సరెండర్ చేసాం అలాగే ఈ నలుగురు ఎక్కడున్నారు ఇప్పుడు ఫ్యామిలీతో ఉన్నారు వజ్రపుకొత్తూరు మండలం మోహన్ రావు వజ్రపుకొత్తూరు మండలం బొడ్డపాడు కాదు బొడ్డపాడు ఆమె మా పలాస మండలం వజ్రపుకొత్తూరు మండలం ఏదో విలేజ్ మర్చిపోయాను ఆ విలేజ్లో వైఫ్ అండ్ హస్బెండ్లు ఉన్నారు వాళ్ళిద్దరు జంటే వాళ్ళిద్దరు ఉన్నారు ఇప్పుడు ఇతను 2 పిల్లలు 2 కొడుకులు ఎవరో ప్రకాష్కి అప్పుడు ఆ పిల్లాడు ఇంటర్మీడియట్కి వచ్చాడు మొన్న కూడా ఫోన్ చేశాడు కంటిన్యూగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది సరెండర్ చేసిన తర్వాత మేము ముందు వెళ్ళాము ఆవిడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు నేను వెళ్తే అప్పట్లో వెంటనే అవన్నీ కూరగాయలు అవన్నీ తీసుకెళ్ళి బాబు అనేది అంటే వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే సరెండర్ చేయకపోతే అక్కడ అయ్యి ఉండేది కదా అని మంచి వర్క్ అది